తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక చర్యలను చేపడుతుందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలో ల్యాబ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజాపై ఆయన ఫైర్ అయ్యారు. అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్లో రోజా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆమె మాటలు అసభ్యకరంగా ఉన్నాయని అన్నారు. ఆధ్వర్యంలో తిరుపతి పాత మెటర్నిటీ హాస్పిటల్లో ఓ బ్లడ్ బ్యాంక్ సెంటర్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. అన్ని కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్న యుగం, గుండెను కూడా కృత్రిమంగా తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఆ సృష్టి, భగవంతుడి సృష్టి ఏ రకంగా ఉందంటే మనిషిని కూడా మళ్ళీ క్లోనింగ్ చేయగల పరిస్థితిలో ఉన్నాం. కానీ రక్తానికి, బ్లడ్కి మాత్రం ప్రత్యామ్నాయం ఇప్పటికి కూడా కనుక్కోలేకున్నాం. దాన్ని బట్టి రక్తం అవసరం ఎంత ఉందో, రక్తదానం చేయాల్సిన అవసరం ఎంతో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక యూనిట్ రక్తం 3 ప్రాణాలను కాపాడుతుంది. ఈ దిశగా ప్రభుత్వం చేస్తున్న చర్యలకు సమాంతరంగా అనేక బ్లడ్ బ్యాంకులను స్థాపించి రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇవాళ దేశంలో ప్రతిరోజు సంవత్సరానికి 1,46,00,000 యూనిట్ల రక్తం అవసరం ఉంది. కానీ 1,20,00,000 వరకు మాత్రమే రక్తదానం చేస్తున్నారు. అనేక మంది వాలంటీర్లు ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఇంకా కొరత ఉంది. ప్రతిరోజు 42,000 యాక్సిడెంట్ల కారణంగా 42,000 మందికి రక్తం ఇవ్వాల్సిన పరిస్థితి ప్రతిరోజు ఈ దేశంలో ఉంది. అయితే అర్హత కలిగిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల వారు ఎవరైనా ఎన్నిసార్లైనా రక్తం దానం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందుకు రావాలి. అర్హత కలిగిన వాళ్ళల్లో కేవలం 15% మందే ఇవాళ దేశంలో రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇటువంటి పవిత్ర కార్యం పట్ల రక్తదానం చేయడం వల్ల అనేక ప్రాణాలను నిలబెట్టగలం. యుక్త వయసులో ఉన్న వాళ్ళు, ప్రధానంగా అడల్సెంట్ ఏజ్లో ఉంటున్న, మరీ ప్రధానంగా ఈ గిరిజన ప్రాంతాల్లో ఉంటున్న, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటున్న బాలికలు కూడా రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. ఏపీ శాక్స్ పూర్తిగా 100% నిధులతో రాష్ట్రంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తూ అవసరం ఉన్న పేషెంట్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాని కారణంగా వాలంటీర్ వ్యవస్థ కూడా అవగాహన ఎక్కువ ఉన్న కారణంగా మన రాష్ట్రంలో కావాల్సిన రక్తానికన్నా ఎక్కువ సేకరించగలుగుతున్నాం. ఇప్పుడు మీరే అంటున్నారు, అటువంటి భాష మాట్లాడుతున్నారు. ఒక మహిళ అటువంటి భాష మాట్లాడుతుంటే మనం అర్థం చేసుకోవాలి. గతంలో అటువంటి భాష, అటువంటి పదప్రయోగం కారణంగానే ప్రజలు వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేశారు. దారుణమైన ఓటమిని మూట కట్టుకున్న తర్వాత కూడా ప్రజల ఆకాంక్షలకి, మనోభావాలకి అనుగుణంగా నడవకుండా అదే రకమైన దూషణలకు, వాటికి వ్యక్తిగత దూషణలకు Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.